బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తాత్కాలిక వీసీ కంచర్ల గంగాధర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. వర్సిటీలో శ్రీకృష్ణుడి గీతోపదేశం చిత్రానికి అవమానం జరిగిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక మూత్ర విసర్జనశాల ద్వారం వద్ద ఈ చిత్రాన్ని ఏర్పాటు చేశారని మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తాత్కాలిక వీసీ కంచల గంగాధర్రావు వ్యవహరించారని ఆరోపణలైతే వచ్చాయి. ఇక ఇప్పటికే కంచల గంగాధర్రావుపై అనేక వివాదాలు ఉన్నాయి. గతంలో చెప్పులు వేసుకుని జ్యోతి ప్రజ్వలన చేయడంతో పాటు వినాయక చవితి పూజల్లో పాల్గొనడంపై వివాదం రేగింది. ఇక తాత్కాలిక వీసీ తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కంచర్ల గంగాధర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తాత్కాలిక వీసీ కంచల గంగాధర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. వర్సిటీలో శ్రీకృష్ణుడి గీతోపదేశం చిత్రానికి అవమానం జరిగిందని విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, అయితే తాత్కాలిక వీసీ గతంలో కూడా చెప్పులు వేసుకుని జ్యోతి ప్రజ్వలన చేసి అవమానించారంటూ కూడా వినాయక చవితి పూజలు పాల్గొనడంపై కూడా వివాదం చెలరేగినట్లుగా తెలుస్తుంది. మళ్ళీ ఈ వివాదంతో ఎలా చూసుకోవాలి అంటారు నాగేశ్వరరావు? ఏదైతే నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే విలువలు, సంస్కృతి, భారతీయ సంప్రదాయాలకు ప్రత్యేకంగా ఉండాల్సిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇప్పుడు పరిస్థితులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధించే భగవద్గీత సందేశానికి ప్రత్యేకంగా నిలిచిన శ్రీకృష్ణార్జున రథ చిత్రాన్ని అయితే మరుగుదొడ్డి ద్వారం వద్ద ఉంచడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది అయితే చెప్పవచ్చు. అయితే ఈ వివాదాస్పద దృశ్యాలు తాత్కాలికమైన వైస్ ఛాన్సలర్ కంచర్ల గంగాధర్ కార్యాలయానికి పక్కన సమీపంలో ఉన్న పరిస్థితి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఆయన క్యాబిన్ పక్కనే ఉన్న మరుగుదొడ్ల దగ్గర కింద పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ ఏదైతే ఆ భగవద్గీతలో కురుక్షేత్ర సంగ్రామం సమయంలో శ్రీకృష్ణుడికి అందించిన గీతోపదేశానికి ప్రత్యేకంగా నిలిచే ఈ చిత్రం కోట్లాది మంది హిందువులకు పవిత్రమైన చిహ్నంగా అయితే భావించబడుతుంది. అలాంటి చిత్రపటం మలమూత్ర విసర్జనశాల వద్ద కనిపించడం పట్ల భక్తులు, పూర్వ విద్యార్థులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉన్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఏదైతే వీసీ కార్యాలయానికి కొద్ది అడుగుల దూరంలో ఉన్న ఈ పరిస్థితి అధికారుల దృష్టికి రాలేదా, తెలిసినా స్పందించలేదా, లేదా దేవతా చిత్రాలను గౌరవప్రదంగా భద్రపరచాల్సిన బాధ్యత యూనివర్సిటీ యంత్రాంగానికి లేదా అంటూ కూడా విమర్శలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే శ్రీకృష్ణ రథ చిత్రంతో పాటు విశ్వవిద్యాలయ వారసత్వానికి సంబంధించిన ఫోటోలు కూడా అదే ప్రాంతంలో ఉండటం మరింత వివాదాస్పదంగా మారింది. అయితే వారసత్వ చిహ్నాలకే గౌరవం లేకపోతే భవిష్యత్ తరాలకు ఏ విలువ బోధిస్తారనే ప్రశ్నలు కూడా యూనివర్సిటీ బోధకులపై, ఏదైతే వారిపై దీనికి సంబంధించిన వారిపై వినిపిస్తున్న. అయితే నాగేశ్వరరావు, ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అధికారులు ఏమైనా స్పందించారా? అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ తాత్కాలిక వీసీకి సంబంధించి మరికొన్ని నెలల నుంచి కూడా అనేక వివాదాస్పదాలుగా అయితే అర్థమవుతుంది. అయితే నాగార్జున యూనివర్సిటీకి ఏదైతే చెడ్డ పేరు తీసుకొస్తున్నారన్న విధానం కూడా అనిపిస్తుంది. ఇప్పటికీ గతంలో కూడా మన ఐన్యూస్ లో ఈ యొక్క నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన ఈ తాత్కాలిక వీసీపై వాళ్ళు కథనాలు కూడా వచ్చిన నేపథ్యం ఉంది. ఈ కథనాలకు సంబంధించిన అంశంలో కూడా మంత్రి లోకేష్ కూడా స్పందించినట్లుగా మనకి అప్పట్లో కొన్ని విషయాలు అయితే తెలిసింది. అయితే ఆయన్ని పిలిచి కూడా హెచ్చరించినట్లుగా కూడా తెలిసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే జ్యోతి ప్రజ్వాలన, పూజా కార్యక్రమాలు వంటివి కూడా షూస్ వేసుకునే చేసే పరిస్థితి అయితే ఉంది. అంటే తనకి హిందూ మనోభావాల మీద ఎలాంటి ఉద్దేశం ఉందో అర్థం కాని పరిస్థితి ఉందని కూడా హిందూ సంఘాలు కానీ, అటు పూర్వపు విద్యార్థులు కానీ మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి వ్యక్తుల వల్ల యూనివర్సిటీకి చెడ్డ పేరు రావటం జరుగుతుంది. అదేవిధంగా యూనివర్సిటీలో బోధన పరంగా కానీ, ఇంకా ఇతరత్ర అంశాలు, ఎగ్జామ్స్, పరీక్షా అంశాలు కానీ కొన్ని వీటికి సంబంధించి పలు ఆరోపణలు కూడా ఈయన మీద వచ్చిన నేపథ్యం ఉంది. అలాంటి వ్యక్తి ఇంకా
ఇక్కడ తాత్కాలిక వీసీగా కొనసాగటం దరిద్రంగా అని కూడా చాలా వరకు ఏదైతే చదువుతున్న విద్యార్థులు సైతం కూడా చెప్తున్న పరిస్థితి. ఇదే అయితే క్రమం నాగేశ్వరరావు, ఈ వివాదాలు విమర్శలకు సంబంధించి వీసీ కంచర్ల గంగాధర్ స్పందించారా? ఆయన వర్షన్ ఏంటి? ఆయనైతే గతంలో కూడా మన ఐ న్యూస్ లో వచ్చిన కథనాలకు అతను ఇవన్నీ తాత్కాలికం, ఇవన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా మాట్లాడినట్టుగా కూడా అప్పట్లో మనకు ఒక విషయం అయితే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ విద్యా బోధన ఏదైతే అక్కడ యూనివర్సిటీలో వారందరినీ తీర్చిదిద్దాల్సిన వీరు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు ప్రస్తుతంగా మొత్తంగా ఆ విద్యార్థి సంఘాలు గాని అలాగే హిందూ సంఘాలు గాని మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈయన తీరు ఎప్పటికీ కూడా మారే పరిస్థితి లేదు. అటు విద్యా బోధనకు సంబంధించి విద్యార్థులకు ఏదైతే విద్యార్థులకు సక్రమంగా బోధన ఇచ్చే విధంగానూ అతనికి లేదు. అదే విధంగా హిందూ అంటే ఏ దేవుడు అన్నా ఉన్నాయి, దేవుడికి సంబంధించిన అంశం హిందూ అవునాయి, క్రిస్టియన్ అవునాయి, అలాగే క్రైస్తవులు అవునాయి, ఏదన్నా అవునాయి, ఆ యొక్క ఏ దేవుడికి సంబంధించిన పటాలైనా సరే అలాంటి చోట ఎవరు పెట్టరు. ఏ దేవుడైనా సరే తీసి జాగ్రత్తగా పెడతాం జరుగుతుంది. అలాంటిది ఈయన ఒక మరుగుదొడ్లకు వెళ్లే ప్రాంతం వైపు అక్కడ పక్కన పడేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే మరుగుదొడ్డికి దాదాపుగా అందరూ కూడా ఏదైతే అధికారులు ఉన్న ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో వారందరూ కూడా ఆ బాత్రూమ్స్ కి వెళ్లే పరిస్థితి ఉంటుంది. అది చూడకుండా అయితే ఉండే అవకాశమే లేదని కూడా చెప్పొచ్చు. చూసినప్పటికీ కూడా ఈ విధంగా వదిలేయటంపై పలు విమర్శలు అయితే సాగుతీస్తుంది. అయితే ఈ యొక్క వీసీకి సంబంధించి ఏదైతే తాత్కాలిక వీసీ ఎవరైతే గంగాధర్ ఉన్నారో ఆయన మీద ఏదైతే సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్తున్న పరిస్థితి, సనాతన ధర్మానికి ఎవరైనా ఇబ్బంది కలిగించినా ఉపేక్షించేది లేదని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉన్నారు. ఈ యొక్క వీరిద్దరు కూడా దీన్ని దృష్టిలో సారించి తగు చర్యలు తీసుకోవాలని. నాగేశ్వరరావు, ప్రధానంగా వారి డిమాండ్స్ ఏంటి? హిందూ సంఘాలు కానీ లేకుంటే విద్యా సంఘాలు కానీ వారి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఏదైతే గంగాధర్ మీద వస్తున్న ఆరోపణలు పై అధికారులు దృష్టి సారించి ఎంక్వైరీ చేసి అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి ప్రభుత్వం నుంచి. అదే విధంగా మంత్రి ఏదైతే లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో ఆయన కూడా దృష్టి సారించి, అలాగే ఏదైతే డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క గంగాధర్ వ్యవహారాల శైలిపై ప్రత్యేకంగా దృష్టి సారించి వారికి తగిన గుణపాఠం విధంగా ఉన్నాయి. ఏదైతే చర్యలు తీసుకోవాలని అయితే విద్యా సంఘాలు అలాగే పూర్వపు విద్యార్థులు కానీ అందరూ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మొత్తంగా ఈ యొక్క గంగాధర్ తీరుతో యూనివర్సిటీలో ఉద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే చాలా ఇబ్బందులకు కూడా గురవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏంటంటే అతను వ్యవహార శైలి ఒండెద్దు పోకడపోతున్నట్లుగా చాలా వరకు చాలా నెలల నుంచి కూడా అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.